GMR Shopping Mall grand opening on 10th September in Miapur. సో కాఫీలో మందు కలుపుకొని తాగుతారా? ఓన్లీ లాంగ్ వీకెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు లేచి అనుకోండి, లాంగ్ వీకెండ్ ఉంది, నాకు వీకెండ్ మొత్తం ఎనర్జీ ఉండాలి, అంటే మంచి వైబ్ ఉండాలి అనుకోండి, కాఫీలో నేను పోసుకుంటాను. కాఫీలో పోసుకొని తాగితే బాగుంటుంది, మంచి వైబ్ ఉంటుంది. సో అంటే టేస్ట్ ఎలా ఉంటుంది కాఫీలో ఆల్కహాల్ తీసుకుంటే? టోటలీ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కాఫీ తాగుతాను, సో అది కొంచెం హార్ష్గానే ఉంటుంది, బట్ నాకు అలవాటు కాబట్టి నేను తాగేస్తాను. బ్లాక్ కాఫీలో మీరు ఏ ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు? ఐ లైక్ విస్కీ. ఓకే, రెగ్యులర్ విస్కీ ఉంటుంది, బోర్బన్ అని ఉంటుంది, అమెరికన్ స్టైల్ ఆఫ్ విస్కీ అది. ఐ లైక్ బోర్బన్స్ ఇన్ కాఫీ. సో 1000+ బీర్స్ టేస్ట్. అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బీర్ ఏది, అన్నిటికన్నా చాలా టేస్ట్గా ఉన్న బీర్ ఏది, అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ బీర్ ఏది? టూ మచ్ ఎక్స్పెన్సివ్ బీర్లో చెప్పలేం కానీ, బట్ ఒక బీర్ చెప్తాను. ఇట్స్ కాల్డ్ బ్యాస్టర్డ్ ఏల్. ఓకే, ఆ బీర్ మీద రాసి ఉంటుంది, ఈ బీర్ నీకు నచ్చదు, నువ్వు తాగొద్దు అని. ఆ బీర్ తాగుతున్నప్పుడు అయినా సరే, తాగిన తర్వాత అయినా సరే బుర్రంతా తిరిగిపోతుంది. యా, రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 14% ఆఫ్ ఆల్కహాల్, 15%. బట్ దాని టేస్ట్ ఎలా అంటే దాని మేకింగ్ ఎలా ఉంటుందంటే, బీర్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బుర్బన్ బ్యారల్స్లో ఏజింగ్ చేస్తారు ఆ బీర్ని. సో ఒక విస్కీకి ఎంతైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో, విస్కీని ఒక బీర్ని రెండు మిక్స్ చేసినప్పుడు ఎంతైతే హార్ష్గా ఉంటుందో, ఆ బీర్ అంతే హార్ష్గా ఉంటుంది. సో వాడు అందుకే పెడతాడు అనమాట, ఆ బాటిల్ మీద రాస్తాడు, ఈ బీర్ నీకు నచ్చదు, నువ్వు తాగొద్దని. కానీ నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి. బట్ ఎందుకని తల తిరుగుతుంది అంటే? ఆల్కహాల్ పర్సంటేజ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ 650 ml or 700 ml. యా. ఓకే, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే పిచ్చ క్వశ్చన్ ఏమో కానీ నాకు ఒక డౌట్, ఆల్కహాల్ అని ఎందుకు పేరు పెట్టారు వీటికి? నాకు తెలియదు సార్. అంటే ఆల్కహాల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా అని? యాక్చువల్లీ కెమికల్ ఫార్ములా నుంచి పెట్టుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ కెమికల్స్. యా, ఆఫ్ కోర్స్, ఎనీథింగ్ ఈజ్ కెమికల్, రైట్? యా, యా, ఇంక్లూడింగ్ వాటర్ ఈజ్ కెమికల్, పార్ట్ ఆఫ్ కెమికల్. వాటర్ కూడా కెమికల్ అంటారు. యా, H2O అంటారు కదా. కానీ వాటర్ కెమికల్, కానీ వీటంతా హానికరం కాదు కదా వాటర్. ట్రూ, అది న్యాచురల్లీ మేడ్, బట్ చెప్పలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ నుంచి వచ్చేది టొబాకో ఇస్ హార్మ్ఫుల్. నేచర్ ఇచ్చిందని అన్నీ మంచిగా అవ్వవు కదా. సో మీరు తాగిన అన్ని ఆల్కహాల్స్లో వరస్ట్ చీపెస్ట్ ఏంటి? చీపెస్ట్ అంటే ప్రైస్లో చెప్తాను. ఓకే, నేను రీసెంట్గా చెప్పాను, ప్రైస్లో నేను చీపెస్ట్గా తాగింది అంటే టేస్టింగ్ కాదు, తాగింది రాయల్ స్టాగ్. ఓకే, రాయల్ స్టాగ్ అంటే నేను చీపెస్ట్ అంటే ప్రైస్ వైజ్గా ఏం తాగలేదు, అంతే. అన్ని కొంచెం మంచిగానే చూసుకున్నాను. సార్, మీరు ఆల్కహాల్లో అన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, సో పర్ మంత్ వచ్చేసేటప్పటికి ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? నా ఇన్కమ్ నాదే, బట్ ఐ డోంట్ స్పెండ్. మీ ఇన్కమ్ మీదే ఉంటుంది. ఆల్కహాల్ మీద నాకేం రాదు. ఆల్కహాల్ మీద ఏం రాదు, కానీ జస్ట్ క్యాజువల్గా వీడియోస్ చేస్తూ ఉంటారు అంతే, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఆల్కహాల్ మీద నాకు ఏం రాదు. సో ఆల్కహాల్ మీద మీరు మంత్లీ సంపాదించట్లేదు? నో, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్, రైట్? ప్రమోషన్స్ చేయట్లేదు, కానీ అందరికి మీరే ప్రమోషన్ ఇస్తున్నారు ఫ్రీగా. మ్యాన్షన్ హౌస్ ఎన్ని రకాలు ఉంటాయి తెలీదు నాకు. మ్యాన్షన్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చినట్టున్నారు, బట్ నేను ఇండియాలో ఎక్కువ లేను కదా, నాకు ఐడియా లేదు. అది అక్కడ దొరకదా? యూఎస్లో కష్టం. యూఎస్కి ఒక స్పిరిట్ రావాలంటే సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ ఎక్కువ ఇక్కడ కంపెనీస్ మెయింటైన్ చేయవు, సో దే కాంట్ రిలీజ్ దేర్ బాటిల్స్ దేర్. బట్ కొన్ని బాటిల్స్ రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డోనల్డ్స్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ, ఈ బ్రాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి యూఎస్లో. బట్ వాళ్ళు యూఎస్ స్టాండర్డ్స్ తగినట్టు వాళ్ళ విస్కీ మేకింగ్ని డిఫరెంట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే విస్కీ మేకింగ్కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ దానికి వేరే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ బాటిల్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తాడు, దీస్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్ ఓన్లీ అని. సో మ్యాన్షన్ హౌస్ని ఎన్ని రకాలుగా తాగొచ్చు? బ్రాండీని ఎంజాయ్ చేస్తూ తాగాలంటే, మామూలుగా మనోళ్ళు తాగినట్టు తాగాలంటే వాటర్ కలుపుకొని తాగాలి. బట్ బ్రాండీలు యూజువల్గా స్వీట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెనెసీ ఉంది, హెనెసీ స్వీట్. ఓకే, స్వీట్ ఉంటుంది. యూజువల్గా బ్రాండీస్ ఏంటంటే స్వీట్ ఉంటాయి. స్వీట్ ఉన్న ఏ డ్రింక్ అయినా సరే, పర్టికులర్ బ్రాండీస్ లాంటివి డార్క్ చాక్లెట్తో చాలా బాగుంటాయి. డార్క్ చాక్లెట్ అంటే మనం రా తీసుకొని, డార్క్ చాక్లెట్ హెల్త్కి మంచిది అంటారు. యా, విన్నాను, నేను నాకు తెలీదు, విన్నాను. యా,
సో డార్క్ చాక్లెట్తో బాగుంటుంది. లేదు అనుకుంటే బ్రాండీని మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఐ ఫీల్ ఆన్ ద రాక్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే, మంచివి అయితే, మంచివి కానప్పుడు వాటర్ ఆర్ సోడా. అండ్ ఈ సిప్ స్మార్ట్ అనే ఈ వీడియోస్కి మీ అంటే ఈ వీడియోస్ని చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు మీకు ఎందుకు చేయాలనిపించింది? యాక్చువల్గా చాలామందికి తెలుసు, మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది నాకు ఇష్టం ఆల్కహాల్ అంటే. సెకండ్ ఏంటంటే నాకు అంటే ఒక యాక్సిడెంట్ అయింది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ. సో అది మెయిన్ రీజన్. సూపర్. అంటే ఆల్కహాల్లో మన ఎన్ని 365 డేస్ 365 డేస్లో మీరు చేయాలన్నా కూడా ఈజీగా బీర్సే చేసేయచ్చు. అవును, అంటే ఆ తవ్వే కొద్దీ అన్ని ఉన్నాయి బ్రాండ్స్ కదా. మీ అంచనా ప్రకారంగా బీర్స్లోనే 1000+ ఉన్నాయంటే ఇలాంటి ఆల్కహాల్స్లో ఇంకెన్ని ఎన్ని బ్రాండ్స్ ఉండొచ్చు అంటారు? నెంబర్ చెప్పలేదు కానీ బట్ దేర్ ఆర్ thousands of brands. Thousands of brands. Tens of thousands. బాబోయ్. Yeah, tens of thousands. జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో, ఆ కంట్రీలోనే అట్లీస్ట్ 1000 ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో. సో మీరు ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ యూఎస్ అండ్ ఇండియా. యూఎస్, ఇండియా. సో యూఎస్లో ఎన్ని యూనిక్ బ్రాండ్స్ మీరు టేస్ట్ చేశారు? నెంబర్ కౌంట్ చేయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులర్ వన్స్ అన్నీ డన్. ఏదన్నా 1-2 మిగిలి ఉండొచ్చేమో, బట్ 1-2 మిగిల్చారా? మిగిలినవన్నీ ఫినిష్ చేసేసారు. మీరు ఇప్పటి వరకు డ్రింక్ చేసే బ్రాండ్స్లో ది హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ఉన్న బ్రాండ్ ఏంటి? జానీ వాకర్లో కింగ్ జార్జ్ వర్షన్ అని ఒకటి ఉంటుంది, కింగ్ జార్జ్ 5. దట్ వాస్ ద మోస్ట్, ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అంటే నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, బట్ దట్ ఈస్ ద మోస్ట్. మన ఇండియా కరెన్సీలో అది ఎంత ఉండొచ్చు? 50 to 60K ఉంటుంది. 50 to 60K. సో అది మీ ఫేవరెటా, లేకపోతే ట్రై చేశారా? ట్రై చేసాం 2 సార్లు ట్రై చేసాం. అంటే ఫస్ట్ టైం ట్రై చేసాం, నచ్చింది. సెకండ్ టైం కూడా మళ్ళీ ఒక సెలబ్రేషన్ ఉన్నప్పుడు మళ్ళీ అదే తీసుకున్నాం. ఒక ఆల్కహాల్ అంటే 1 లీటర్ ఉంటుంది కదా, ఎన్ని పెగ్స్ వస్తుంది? సో యూజువల్గా అయితే మన వాళ్ళు చెప్పేది 3 టైప్స్ ఉంటాయి. ఓకే, స్మాల్ పెగ్ 30 ml అండ్ లార్జ్ పెగ్ 60 ml, పర్ఫెక్ట్ పెగ్. ఇది ఎక్కువ మంది అగ్రీ చేయరు, బట్ పర్ఫెక్ట్ పెగ్ ఈజ్ 45 ml. ఓకే, లార్జ్ స్మాల్ మధ్యలో ఒకటి ఉంటుంది కదా పర్ఫెక్ట్ అనేది, అది 45 ml. సో సింపుల్ మ్యాథ్ తీసుకుంటే మంచిగా తాగేవాళ్ళు ఉంటే 22 రాదు, ఒక 5 or 6 వస్తాయి, 5-6 పెగ్స్ వస్తాయి. 1 లీటర్ బాటిల్? మంచిగా తాగేవాళ్ళు ఉంటాయి, బట్ ఎవరు అంత తాగలేరు. అది కంప్లీట్ టాక్సిక్, అది అంతా అసలు తాగకూడదు. మోస్ట్లీ ఎన్ని పెగ్స్ రావచ్చు? అదే 1 లీటర్ ఆల్మోస్ట్ 20 పెగ్స్ వస్తుంది. 20 పెగ్స్ వస్తుంది. ఓ మై గాడ్. ఓకే, స్టార్టింగ్ డేస్లో మీరు వీడియోస్ చేసేటప్పుడు మీకు బాగా ఎదురైనటువంటి టాస్క్లు ఏమైనా ఉన్నాయా? కెమెరా, బికాస్ నాకు టూ మచ్ షై అనమాట. ఓకే, నా కెమెరాని చూస్తేనే ఒక చిన్న నర్వస్ ఫీల్ అవుతాను నేను. సో టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది, ఎక్కువసేపు అలాగే చేస్తూ ఉండాల్సి వచ్చేది పర్ఫెక్ట్గా రావడానికి. అయినా పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. నేను ఒక ఎడిటర్ని పెట్టుకున్నాను, ఎడిటర్ దగ్గర ఎక్కువ డిలే అయ్యేది, నాకు అలా నచ్చేది కాదు. తర్వాత నేను ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ఎడిటింగ్లో కూడా చాలా బూతులు ఉండేవి. సో నెమ్మదిగా కొంచెంగా పర్ఫెక్ట్ అయ్యా. బట్ ఇప్పటికీ నాట్ పర్ఫెక్ట్, ఉంటాయి ఏదోటి మిస్టేక్స్ ఉంటాయి, బట్ ఐ మేనేజ్. సూపర్. సో ఆల్కహాల్లో అవేర్నెస్ని చాలా సింపుల్గా, చాలా తెలివిగా, చాలా ఫన్ వేలో అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. అరే బాబు తాక్రా కిడ్నీ పోతారు ఇలా. సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? చెప్పాలి పీపుల్కి. ఒక అంటే ఇప్పుడు ఒక బాటిల్ ఉందనుకోండి, చీప్గా వస్తుందని వెళ్ళి తీసుకుంటారు, జస్ట్ మన కిక్ ఎక్కితే చాలా మైండ్ సెట్లో ఉంటారు. కానీ అది ఎంత డ్యామేజ్ చేస్తుంది హెల్త్కి అనేది ఒక ఐడియా కూడా ఉండదు. అది డెఫినెట్గా చెప్పాలి. ఎందుకంటే తాగుతున్నావు ఎలాగో, ఏం తాగినా సరే, నువ్వు కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ లిక్కర్ తాగినా హెల్త్ చెడిపోద్ది, చీప్ తాగినా చెడిపోద్ది. బట్ చీప్ తాగినప్పుడు కొంచెం త్వరగా చెడిపోద్ది, ఎందుకంటే వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ కావచ్చు ఇలాంటిది ఏదైనా నాకు కనిపించినప్పుడు డెఫినెట్గా పీపుల్ చెప్పాలి. ఎందుకంటే కొంచెం చూసుకోండి తాగే పని అయితే అని అది చెప్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా, అదే. సో అదొకటి. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వీడియోస్లో మీ క్లోజ్ టు హార్ట్ వీడియో ఏంటి, ఎందుకు? క్లోజ్ టు హార్ట్ ఏం లేదు, ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్, ఏం లేదు.